వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కళ్యాణ్ ను అసహనానికి గురి చేస్తున్నాయా? ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చిన్న సంఘటన జరిగినా వెంటనే వైరల్ చేస్తున్నారని, కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పవన్ ఆరోపించారు. సోషల్ మీడియా నిలదీతలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించిన పవన్, అవసరమైతే పోలీస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించడం గమనార్హం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడమే నేరమా అనే ప్రశ్నను వైసీపీ నెటిజన్లు లేవనెత్తుతున్నారు. ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తే బెదిరింపులేనా అని సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ సాగుతోంది. ప్రత్యేకంగా పిఠాపురం పేరు ప్రస్తావిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. పిఠాపురం వచ్చి గొడవలు చేస్తామంటే ఊరుకోను, నా మాటలు మెత్తగా ఉంటాయి కానీ చేతులు చాలా గట్టిగా ఉంటాయి అంటూ చేసిన వ్యాఖ్యలు అధికార అహంకారానికి నిదర్శనమని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. కులాల మధ్య చిచ్చు పెడితే చూస్తూ ఊరుకొనని మొత్తం ఏరి పారేస్తానంటూ చెప్పడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ సోషల్ మీడియా మాత్రం పవన్ వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ప్రజల సమస్యలు, హామీల అమలు, పాలనలో లోపాలపై ప్రశ్నలు వేయడం తమ హక్కు అని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన నాయకులు బెదిరింపులకు దిగడం సరైంది కాదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. మొత్తానికి సోషల్ మీడియా యుగంలో ప్రజల ప్రశ్నలు తప్పవు, వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకులదే. విమర్శలను భరించలేక బెదిరింపులు చేయడం రాజకీయంగా ఎంతవరకు సమంజసం అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు తెలిసింది ఒకటే, బూతులు తిట్టడం, ఇందాక నారాయణ గారు చెప్పినట్టు కేసులు పెట్టడం, ప్రజలకి మనశ్శాంతి లేకుండా చేయడం. మళ్ళీ అదే పాత పద్ధతి మొదలుపెట్టారు. మళ్ళీ పిఠాపురంలో గతం ఎన్నడూ లేని విధంగా మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు. ఈ సందర్భంలో ఉన్నత పోలీస్ అధికారుల గారికి, జిల్లా మ్యాజిస్ట్రేట్ గారికి కూడా చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ని కనుక ఎవరైనా సరే పిచ్చిగా కనుక మీరు అభద్రతా భావానికి కానీ ప్రజల్ని చేస్తే అస్సలు ఉపేక్షించొద్దని చెప్తున్నాను. నా మాటలు చాలా మెత్తగా ఉన్నాయి కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి. ఇది మిడీవల్ పీరియడ్ కాదు కాబట్టి నా మాటలు చాలా నియంత్రణతో ఉన్నాయి. చేతలు చాలా చాలా గట్టిగా ఉండే గుర్తుపెట్టుకోండి. ఎందుకని మీరు రాజకీయ పరంగా ఏదైనా చేద్దామంటే సంతోషం, అది మీరు ఒక విమర్శ చేయండి, ఇక్కడ అభివృద్ధి బాగలేదు, ఇంకోటి బాగలేదు, కానీ మీరు కులాల మధ్య, మతాల మధ్య గొడవ పెట్టేద్దాం అనుకుంటే వాటిని మెటుకు నేను వ్యక్తిగతంగా చాలా పర్సనల్గా తీసుకుంటాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఫర్మ్లీ ఇన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. నేను రూల్లే మాట్లాడతా, రూల్నే అప్లై చేస్తా. అది దయచేసి ఉన్నతాధికారులందరూ, అది మీరు కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, మీరు ప్లీజ్ అది మీరు చాలా ఫర్మ్గా అప్లై చేయండి. అది నేను స్వయాన ముఖ్యమంత్రి గారే మేము తప్పు చేసినా మాకు కూడా అప్లై చేయండి అని మేము శాసనసభలో చెప్పి వీఆర్ బౌండెడ్ బై దట్ వర్డ్. అందుకని ఎవ్వరు కూడా వ్యవస్థకు అతీతులు కాదు, నాతో సహా. అందుకని దాని దృష్టిలో మేము వ్యవస్థకు లోబడి ఉంటాం, మేము వ్యవస్థకు లోబడి రెచ్చగొడతామంటే దానిని ఎలా హ్యాండిల్ చేయాలో, ఎందుకంటే అక్కడ దాకా దృష్టి పెట్టలే, చాలా సంయమనంతో ఉన్నాను నేను. మీరు పిఠాపురంకు వచ్చి గొడవలు పెడతా ఉంటే నేను ఇక్కడ కూర్చొని మొత్తం ఏరేస్తాను, అందరిని గుర్తుపెట్టుకోండి. అక్కడ